ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా శ్రీరాముని భక్తులు దర్శించుకున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. 750 ఏళ్ల నాటి సాలగ్రామ దర్శనం కొరకు భక్తులు పోటెత్తారు. అలాగే ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ చతుర్యుగ మూర్తుల దర్శనం కూడా ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భోజన వసతి ఏర్పాట్లు నిర్వహించామని ఆలయ అర్చకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి తెలియజేశారు. పరమ పవిత్రమైనటువంటి భద్రాద్రి దివ్యక్షేత్రంలో పావన గోదావరి తీరంలో వెలిసినటువంటి శ్రీ అహోబిల మఠం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో ఈనాడు వైకుంఠ ఏకాదశి ప్రయుక్తంగా అత్యద్భుతమైనటువంటి ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ ఉండేటువంటి విశేషం ఏంటంటే చతుర్యుగ మూర్తులని ఒకేసారి దర్శించుకోవడం అనేటువంటిది ఇక్కడ విశేషం. 4 యుగాలకు సంబంధించిందిగా లక్ష్మీనరసింహస్వామి వారు, రామచంద్రమూర్తి, వేణుగోపాల స్వామి, శ్రీనివాసుడు నలుగురిని ఏకకాలంలో దర్శించుకునేటువంటి అవకాశం భద్రాద్రి దివ్యక్షేత్రంలో కాకుండా ఇతర ప్రదేశాల్లో ఎక్కడ కూడా లేనటువంటి విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా దక్షిణామృత పాంచజన్య మహాశంఖం అనేటువంటి శంఖం చేత ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఇక్కడ తీర్థాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది, వేలాది మంది ప్రజలు ఉదయం నుంచి ఇక్కడ వచ్చి తీర్థప్రసాదాలను స్వీకరించి వెళ్తున్నారు. अरे